హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈవినింగ్ మనకు రైల్వే గ్రూప్ డి 08 ఆఫ్ 2024 సంబంధించినటువంటి 10th ఆర్ ఐటీఐ బేస్ పైన ఏదైతే కేసు నడుస్తుందో సో ఆ కేసు సంబంధించినటువంటి టుడే హియరింగ్ అయితే అవ్వడం జరిగింది. సో దాంట్లో ఏ విధమైనటువంటి గైడ్ లైన్స్ అనేది జడ్జి గారు ఇష్యూ చేయడం జరిగిందో అండ్ అదేవిధంగా కేసు ఎప్పటికి వాయిదా వేయడం జరిగిందో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటాలకు వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు యాప్ ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. మన యొక్క కేసు నెంబర్ కనుక తీసుకుంటే రిట్ పిటిషన్ సి ఆఫ్ 2771 ఆఫ్ 2025. సో దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ మనకు ఇంకా జడ్జిమెంట్ సంబంధించినటువంటి అంటే దట్ మీన్స్ ఆర్డర్ కాపీ అయితే ఇంకా రాలేదు. సో మనకు లాస్ట్ టైం ప్రీవియస్ ఇష్యూ చేసినటువంటి ఆర్డర్ కాపీ సో నిరంజన్ కుమార్ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ సంబంధించినటువంటి గ్రూప్ డి లెవెల్ 1 సంబంధించినటువంటి మనకి ఒక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఆల్రెడీ కేసు అయితే నడుస్తుంది కదా. సో ఇక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఓపెన్ మార్కెటింగ్ లెవెల్ 1 ఆఫ్ ద పే మ్యాట్రిక్స్ 7th CPC. సో దీనికి సంబంధించి ఈ రోజు అయితే హీరింగ్ అయితే అవ్వడం జరిగింది. ఈ రోజు మనకు ఆన్ ఎయిర్ దట్ మీన్స్ మనకు లైవ్ అయితే మనకైతే రావడం జరిగింది. సో ఈ రోజు మనకు జరిగినటువంటి హీరింగ్ లో భాగంగా మనకు గతంలో ఎవరైతే డీల్ చేసారో 6th మార్చ్ రోజు డీల్ చేసినటువంటి జడ్జి గారు అయితే ఈ రోజు లేకపోవడం వల్ల మనకు మరొక జడ్జికి అయితే అలాట్మెంట్ చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళు ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కేసుని దాదాపుగా 8 వారాలకు పైగానే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో దట్ మీన్స్ మనకు మే 26వ తేదీ రోజు అయితే ఈ యొక్క నెక్స్ట్ హియరింగ్ అయితే ఉండబోతుంది. అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ స్టే అయితే విధించడం అయితే జరిగింది. ఎట్లాంటి చేంజెస్ చేయడానికి కానీ ఎట్లాంటి మాడిఫికేషన్ చేయడానికి వీలు లేకుండా ఓకేనా. సో నోటిఫికేషన్లు ఎట్లాంటి కరిజెండమ్స్ రిలీజ్ చేయడానికి కానీ లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఎట్లాంటి గైడ్ లైన్స్ అనేవి రిలీజ్ చేయడానికి కానీ రైల్వేకి ఎటువంటి అవకాశం లేకుండా వీళ్ళైతే ఆర్డర్స్ అయితే ఇష్యూ అయితే చేయడం జరిగింది. సో కేసు అయితే 26th మే 2025 అయితే వాయిదా అయితే అయిపోవడం జరిగింది. సో మనకి ఇంకా ఆ ఫైనల్ హియరింగ్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు నెక్స్ట్ మూమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ మనకు ఈ యొక్క మార్చ్ 6th అయిపోయింది, మార్చ్ 28th ఫైనల్ హియరింగ్ అన్నారు. బట్ సమ్ ఇష్యూస్ వల్ల మనకి ఇది పోస్ట్ పోన్ అయితే అవ్వడం జరిగింది. అయితే కొద్దిమంది ఏమంటున్నారంటే రైల్వే వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వలేదు అని, కానీ 5 days ముందే రైల్వే అయితే రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ యొక్క రిప్రజెంటేషన్ లో కూడా వాళ్ళు గతంలో ఏదైతే డిస్కస్ చేశారో సేమ్ డేటా మాత్రమే ఉంది తప్ప కొత్త పాయింట్స్ అయితే ఏం లేవు. కాబట్టి జడ్జి గారు అయితే దాదాపుగా 2 months అయితే పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. సో దట్ మీన్స్ మనకు మే 26th అయితే రావడం జరుగుతుంది. సో ఇంకా మనకి ఒక ఆర్డర్ కాపీస్ అయితే మనకి ఇంకా సైట్లో అయితే అప్లోడ్ చేయలేదు. యాక్చువల్గా మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఆఫ్టర్నూన్ రావడం జరిగింది. సో ఇప్పటివరకన్నా సైట్లో అప్లోడ్ చేస్తారంటే ఇప్పటివరకు కూడా అప్లోడ్ చేయలేదు. మనం అనుకుంటే ఏంటంటే మనకు నైట్ 7 or later వచ్చే అవకాశం ఉంది అన్నారు. కాబట్టి మీకు ఆ యొక్క అప్డేట్ మొత్తం కూడా అఫీషియల్గా ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ విధంగా ఆర్డర్ కాపీ వస్తుంది. ఆ యొక్క ఆర్డర్ కాపీ మొత్తానికి సంబంధించినటువంటి డేటాని మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అటాచ్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క డేటాని మీరైతే గ్యాదర్ చేసుకోండి ఓకేనా. సో ఈ విధంగా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. సో 26th మే 2025 నెక్స్ట్ హియరింగ్ ఉంటుంది. కాకపోతే అది ఫైనల్ హియరింగ్ లేకపోతే ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటివన్నీ కూడా మనకి ఒక ఆర్డర్ కాపీలని తెలుస్తాయి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు రెడీతో కలుద్దాం. అండ్ ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.